హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని నేనైతే కోరుకుంటున్నా. ఈవేళ అయితే మ్యాంగో పచ్చడి అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడండి. ఫుల్ వీడియో అయితే పెట్టానన్నమాట. సరే ఫ్రెండ్స్, మీరైతే చూడండి మ్యాంగో పచ్చడి ఎలా చేశాను, ఎట్లా చేశాను అనేది. ప్లీజ్ అండి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అయితే మంచి మంచి వంటకాలతో అయితే, పల్లెటూరు వంటకాలతో అయితే మీ ముందుకైతే వస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మరి ప్రాసెస్లోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకొని దీనిపైన ఉన్న పెంకు అయితే ఫుల్ తీసేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన ఉండే పెంకు అయితే ఫుల్ తీసేస్తా. పులప్పులు కోసేసుకున్నానండి. దాని తర్వాత తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు. సరే అండి, మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే బాండ్లు పెట్టుకున్నా, దాంట్లోకైతే ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా అయితే ఆయిల్ వేసానండి. తెల్లగడ్డలు అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాం. ఎండుమిరపకాయలు అయితే బాగా వేయించుకోవాలండి ఆయిల్లో కొద్దిగా. ఎండుమిరపకాయలు అయితే వేగిపోయినాయి, తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనండి. జీలకర్ర వేసుకుందాం. తర్వాత తెల్లగడ్డలు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మామిడి ఉప్పులు వేసుకుందాం. మామిడి ఉప్పులని బాగా కలబెట్టేసుకుందామండి. కొద్దిగా మామిడి ఉప్పులన్నీ బాగా వేగాల. చూడండి, బాగా వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే ఇంత అయితే సరిపోతుంది. మళ్ళీ రుచికి తగ్గట్టు వేసుకుందాం, కొద్దిగా తక్కువ అయితే. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిరపకాయలు వేయించుకున్నాం కదా, అవైతే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడే తనిగ్గా. చూడండి, బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం, కలర్ కోసం అండి, బాగుంటుందని. పసుపు అయితే బాగా మిక్స్ చేసేసుకుందాం. ఫుల్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే ఆడిచ్చిన కారం పొడి అయితే వేసేసుకుందాం. ఇందాక ఆడిచ్చాం కదా అది. అంతే అండి, బాగా వేగిపోయినాయి. ఇంకా చల్లారిపోయినాక మిక్సీకి వేసేసుకుందాం.
దీన్ని మిక్సీలోకి అయితే వేసేసుకున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ వీటిని తిరువాత వేసుకోవాలన్నమాట. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎక్కువ నున్నగా చేసుకోవద్దండి, దగ్గరగా చేసుకోండి, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు తిరువాత పెట్టుకుందాం మళ్ళీ వీటికి. బాండ్లీ పెట్టుకొని బాండ్లీ హీట్ అయినాక ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇది ఆవాలు వేసుకుందాం. ఇలా చిట్టపట్టలాడు బాగా ఆడాలండి. ఆయిల్లోకి అయితే అది వేసేసుకుందామండి. చూడు, బాగా కలబెట్టుకోవాలా. చూడండి, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ ఉంటుంది. 5 days అయితే ఫ్రిడ్జ్లో అయితే 10-15 రోజులు నిలువ ఉంటుంది, బాగుంటుంది. మామూలుగా ఫ్రిడ్జ్ లేకపోతే కనుక 5 days అయితే సూపర్ ఉంటుంది. ఉప్పు కారం అంతా బాగా కుదిరిందండి. అంతే అండి మ్యాంగో పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే పుల్లగా కారంగా ఎంత బాగుందో. ఇదైతే 5 days అని ఇట్లా నిలువ ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, ముద్దలోకి సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.